అడ్డగోలు దోపిడీ. బ్యాంకు క్లర్క్గా ఉద్యోగం వచ్చింది. ఎవరి వర్క్ వాళ్ళు చేస్తారు. అందరి వరకు సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది. చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. బ్యాంకులో ఇంటర్నల్ పరీక్షలు పెడతారు. పరీక్షలు పాస్ అయితే ఆ వ్యక్తికి ఆఫీసర్గా ప్రమోషన్ ఇస్తారు. ఆఫీసర్గా ప్రమోషన్ ఇవ్వగానే వాళ్ళు బ్యాంకు మేనేజ్మెంట్లో భాగమైపోతారు. బ్యాంకులో ఏ రోజుకు ఆ రోజు డబ్బు లెక్కలు తెలియదాకా రాత్రి 6 గంటలైనా 7 గంటలైనా 8 గంటలైనా పని చేయాల్సిందే. ప్రమోషన్ పేరుతో కొంచెం జీతం పెరుగుతుంది. ఆ పేరుతో 3 నుంచి 4 గంటలు అదనపు చాకరీ చేయించుకుంటారు. ఇది ఒక రకమైన దోపిడీ. ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఒక ఆయనకి. నెలకు ₹1,00,000 జీతం. మీకు ఈ మధ్యనే లేటెస్ట్ వర్షన్ యాపిల్ కంప్యూటర్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. యాపిల్ కంప్యూటర్ ఇచ్చిన ఆనందంతో ఇంటికి వచ్చి అందరికీ చెప్తున్నాడు ఆయన. నీకు ఎందుకు ఇచ్చారు ఈ కంప్యూటర్ తెలుసా అని అడిగాను నేను. మా కంపెనీ చాలా మంచిది, అందరికి యాపిల్ కంప్యూటర్ లేటెస్ట్ మోడల్స్ ఇస్తున్నారు అన్నాడు. అందుకు కాదు నాయన నీకు కంప్యూటర్ ఇచ్చింది, ఆఫీసులో నువ్వు చేయాల్సిన పని కొంత భాగాన్ని ఎంటబెట్టుకొని ఇంటికి వచ్చి అక్కడ కూడా పని చేయడానికి వీలుగా యాపిల్ కంప్యూటర్ ఇచ్చారు. ఉద్యోగం మానేసేటప్పుడు ఆ కంప్యూటర్ వెనక్కి తీసుకుంటారు వాళ్ళు. అదనపు గంటలు పని చేయించుకోవడానికి ఆ గంటలు నీ శ్రమని వాళ్ళు లాభం కింద మార్చుకోవడానికి నీ కంప్యూటర్ ఇచ్చారు తప్ప నీ మీద ప్రేమతో ఇచ్చింది కాదు. నీకు సౌకర్యం అనిపిస్తుంది ఇంట్లోంచి పని చేయటం. ఆఫీసుని తెచ్చి ఇంట్లో నువ్వు పెడితే నీ ఇంటి టైంను కూడా ఆఫీస్ మింగినట్టే కదా. పైగా నువ్వు ఆఫీస్ పోనక్కర్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఈ ఆఫీస్కి నువ్వు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు మిగిలింది, ఆఫీస్ మెయింటెనెన్స్ ఖర్చు మిగిలింది, ఆఫీసులో కరెంటు బిల్లు మిగిలింది, ఆఫీసులో క్యాంటీన్ బిల్లు మిగిలింది. ఇంత మేలు వాళ్ళకి జరుగుతుంది కాబట్టి ఇంటి దగ్గర నుంచి పని చేయండి అన్నారు. అలాగే నువ్వు పని చేయబోతే వదలరు. టార్గెట్స్ ఇచ్చే పూర్తి చేస్తే గంట పడుతూనే ఉంటారు. మరో ఇన్సిడెంట్ చూడు. విజయవాడ టు మద్రాస్ 40 ఏళ్ల క్రితం బొగ్గు రైలు ఇంజన్కి 16 గంటలు పట్టేది. 16 గంటలంటే 2 వర్కింగ్ డేస్, 2 డ్రైవర్ల పని. తర్వాత డీజిల్ ఇంజన్లు వచ్చిన తర్వాత 12 గంటలకు తగ్గింది. డీజిల్ ఇంజన్ డ్రైవర్లకి బొగ్గు ఇంజన్ డ్రైవర్ల కంటే సుఖం ఉంది. ఈ సుఖాన్ని చూపించి అదే జీతానికి 1.5 వర్కింగ్ డేస్ పని చేయించుకున్నారు. ఎలక్ట్రికల్ ఇంజన్లు వచ్చిన తర్వాత 8 గంటల్లో చెన్నై టు విజయవాడ అంటే 1 వర్కింగ్ డేనే, కానీ 2 రోజులంత పని చేయించుకున్నారు. స్పీడ్ ట్రాక్స్ వేయడం వలన అంటే వర్కర్ల యొక్క శ్రమ ఇంటెన్సిటీ పెరిగింది. ఇదివరకు ఉన్న సమయంలో సగం సమయంలోనే రెట్టింపు పని చేయించుకుని అదే జీతం ఇవ్వడమే. బొగ్గు ఇంజన్ కంటే డీజిల్ ఇంజన్ల డ్రైవర్కు సుఖము, డీజిల్ ఇంజన్ కంటే ఎలక్ట్రికల్ ఇంజన్ల సౌకర్యము కొంత ఉంటుంది. సైన్స్ ఇచ్చిన ఫలాలు వర్కర్లకు అంతకన్నా ఇక్కడ ప్రభుత్వం తీసుకుంది. ఇది కొంతవరకు మంచిదే. ఎప్పుడు మంచిది? ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తే నీవిచ్చిన ఫలితం ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం మన శ్రమను లాక్కుని దొంగలకు దోచిపెడితే ఇది అన్యాయమే కదా. బ్యాంకులో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి వాళ్ళు ఎగ్గొడితే చూస్తూ ఊరుకున్నారు కదా ప్రభుత్వం వాళ్ళు. మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తే వీటన్నింటి దగ్గర వర్క్ ఇంటెన్సిటీ పెంచడం వలన ప్రైవేటు పెట్టుబడిదారులంతా లాభాలు పొందుతారు. ఇందుకోసమైతే వర్కర్ల శ్రమను ప్రభుత్వం లాక్కోవడం అన్యాయమే.